హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉంటారు? మాఘమాసంలో చాలా బిజీగా ఉంటారు కదండి. చాలామందికి పెళ్ళిళ్ళు, అలాగనే ఎంగేజ్మెంటు ఇలాగ కార్యక్రమాలు పడుతూ ఉంటాయి కదా. సో నా పరిస్థితి కూడా అంతేనండి. పెళ్ళికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వీడియో చేయాలి అని అనుకుంటాను, కానీ చేయలేకపోతున్నాను. సో చాలా రోజులకు ఈ విధంగా వీడియో పెడుతూ ఉన్నాను. మిమ్మల్ని అయితే నేను చాలా మిస్ అయ్యానని అనిపించిందండి. అయితే మొన్నటి కామెంట్లో మాత్రము ఏంటండి విజయ్ గారు రథసప్తమి చేయలేదా అని అడిగారండి. సో రథసప్తమి చేశాను, ప్రతి సంవత్సరము బాగా చేసుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం అయితే చాలా సింపుల్గా ఈ విధంగా ఆ భగవంతునికి ఇలాగ పూజ చేసుకున్నాను. సో రథసప్తమి రాని తొలికి ఎండలు మాత్రం బాగా స్టార్ట్ అయ్యాయి. ఇంకా మెయిన్గా రథసప్తమి అంటేనే ఎక్కువ శాతము ఎర్ర పూలతో, అలాగే బియ్యం పరమాన్నం మనము చెరుకు గడతో కలియబెట్టి ఈ విధంగా బియ్యం పరమాన్నం చేసేసి ఈ విధంగా నైవేద్యం పెట్టి ఇలాగా అష్టోత్తరం చేసుకొని ఈ విధంగా ముక్కున్నానండి. ఇంకా ఆ తర్వాత ఇలాగా మామూలుగా పాలు తోడు పెట్టుకుంటున్నాను. ఎండాకాలం వస్తుంది కదా, కొంచెం మీగడ వేసేసి తోడు వేసుకుంటే మనకు పెరుగు అనేది కమ్మగా ఉంటుంది, మజ్జిగ నీళ్ళు తాగినా కూడా తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ కొంచెం మీగడ వేసేసి ఇలాగా మొత్తం అంతా గిలకొట్టానండి. ఆ తర్వాత తోడు వేసేసుకుంటే పెరుగు కమ్మగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత కాఫీ వేసుకుంటూ ఉన్నాను. ఉదయం మామూలుగా అయితే కన్నా జీలకర్ర నీళ్ళు అలాగా తాగేస్తాను. ఇంకా ఎండబడిన తర్వాత ఇలాగ కాఫీ వేసుకుంటాను. ఫస్ట్ అయితే మా వారికి వేసి ఇచ్చానండి, కొంచెం షుగరు అలాగే ఎక్కువ బ్రూ పొడి వేసేసి ఇలాగ కాఫీ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత పైన మామూలుగా కోతులంతా చిందరవందరగా చేస్తాయి అని చెప్పేసి దీపం కొండెక్కిన తర్వాత కిందికి కొబ్బరి చిప్పలు కిందికి తీసుకొని వచ్చాను. ఎప్పుడు టెంకాయ కొట్టినా కూడా ఇదే విధంగానే కొబ్బరి అంతా తీసేసి చక్కెర కలిపేసి ఇలాగా ఇంట్లో వాళ్ళందరం తినేస్తామండి. ఇలాగ కలుపుకోవడం అంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. మా అమ్మ ఎప్పుడు చూసినా కూడా అందరికీ ఇలాగనే పెట్టేదండి. ఇంకా ఈరోజు అయితే మామూలుగా ముందటి రోజు అక్క ఏం చేసిందంటే శనగబుడ్డలు, ఆకుకూర ఇలాగ తీసుకొని వచ్చిందనమాట. మీకు అందరికీ తెలుసు కదండి, మా అమ్మ వాళ్ళు కానీ మా అక్క వాళ్ళు కానీ వచ్చేటప్పుడు ఇలాంటివన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. సొరకాయలు అంటే ఈ చలికి కొంచెం సొరకాయలు ఎక్కువగా కాస్తాయి కదా, సరే ఇంకా ఆకుకూర పంపించింది కదా అని చెప్పేసి కొంచెం ఆకుకూరని వడలినట్టుగా అనిపించిందండి. బాగా నీట్గా కడిగి కొంచెం ఉప్పు వేసేసి నానబెట్టామనుకో ఆకు అనేది తాజాగా వస్తుందన్నమాట. ఇంకా ఆ తర్వాత శనగలండి, మొత్తం మా అమ్మ వచ్చినప్పుడు ఏం చేసిందంటే అన్నీ ఒలిచేసి మనం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే శనగల నిండా మునిగేంత వరకు నీళ్లు పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కర్రీ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే పప్పుకు వేసేసానండి. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే మీ స్టవ్ ఏ కంపెనీ, ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతూ ఉన్నారు. సో నేనైతే మాత్రం ఆఫ్లైన్లోనే మామూలుగా నంద్యాలలో స్వప్న ఫ్యాన్సీ స్టోర్ ఏదో అందులో తీసుకున్నానండి. కంపెనీ వచ్చేసి పిజియాన్ కంపెనీ అండి. అప్పట్లో 4500 5000 పడిందనమాట. ఇప్పట్లో ఈ కంపెనీనే లేదండి. మీరు ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ప్రిస్టేజ్లో స్టీల్ది చాలా బాగా ఉంది అనమాట. మొన్న మా చిన్నత్తయ్య వాళ్ళకి ఎత్తి పంపించాము. ఇంకా ఆ తర్వాత ఆకుకూరనంతా నీట్గా తీసేసి ఒక బౌల్లో వేసేసాను. పప్పుకు మాత్రము ఉల్లిగడ్డ, ఒక పెద్ద ఉల్లిగడ్డ ఇలాగ పెద్ద సైజులో కట్ చేసి నీళ్ళల్లో వేసేసాను. అలాగే పప్పు కూడా కొంచెం ఉడుకుబట్టిన తర్వాత ఇలాగ వేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పసుపు కూడా వేసేసానండి. ఇంకా ఇప్పుడు మనము ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని శనగల కర్రీ ఎంత బాగుంటుందంటే రుచి, ఒకసారి నేను చేసినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. కొంచెం శనగలు వేసేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత అదే మిక్సీ జార్లోనే ఒక 3 మీడియం సైజు టమాటాలను తీసుకొని ఇలాగ వేసేసాను. వాటితో పాటుగా ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగ కట్ చేసి వేసేసాను. అలాగే మనం కావాలి అనుకుంటే 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. సో నేనైతే ఆనియన్స్ టమాటాస్ ఇలాగా మిక్సీ పట్టేశాను. ఇంకా పప్పు మాటికి ఉడికి కింద పడుతుంది, మనం ఎప్పుడు తుడుచుకోవాలండి. నాకైతే వంట చేసినంతసేపు స్టవ్ నీట్గా ఉంటేనే మనసు తృప్తి అనమాట. నాలాగా ఎంతమంది ఉన్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. సరే పప్పు పొంగిపోతుంది అని చెప్పేసి ఒక గరిటె అలాగా పెట్టేశాను. ఇంకా ఇప్పుడు కర్రీ చేసుకుందామండి. కర్రీ చేసుకోవటానికి ఒక కుక్కర్లో తగినంత ఆయిల్ వేసేసాను.
ఇంకా వాటిలో మాత్రము చెక్క, లవంగ ఇలాగా వేసేసాను. వాటితో పాటుగా ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనము ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుందండి. ఇంకా చూడండి, స్టవ్ మీద కొంచెం అలాగ పడింది కదా, ఒక టిష్యూ పేపర్ పెట్టుకుంటానండి. ఆయిల్ మరకలు పడినా ఏదైనా కూడా అలాగ తుడిచి మళ్ళీ పక్కకు పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంకా ఇప్పుడు మిక్సీ గిన్నెలో మనం పట్టుకున్నాం కదా టమాటాలు అలాగే ఆనియన్స్, ఆ పేస్ట్ అంతా ఇందులోనే వేసేసి మనకు మూత పెట్టేస్తే కుత అని కొంచెం చిట్టినట్టుగా అనిపిస్తుంది చూడండి, అంతవరకు మనం ఉడకబెట్టుకోవాలండి. అప్పుడే మనకు పచ్చి వాసన పోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత పక్కకు కొన్ని శనగలు తీసి పెట్టుకున్నాం కదా, సో ఆ శనగల్ని ఇందులోనే వేసేసి ఇలాగ బాగా కలిపి ఆ తర్వాత కచ్చపచ్చగా పట్టి పెట్టుకున్నాం కదా, ఆ శనగల మిశ్రమాన్ని కూడా ఇందులోనే వేసేసి ఇలాగ కలుపుకోవాలండి. ఇలాగ కలుపుకున్న తర్వాత వీటిలో మనకు తగినంత, నేనైతే 1 స్పూన్ ఉప్పు అలాగే 2 స్పూన్ల కారం వేసేసుకుంటాము వేటికైనా. కాకపోతే ఈ కారం కొంచెం కారంగా ఉంది అని చెప్పేసి కొంచెం తగ్గించానండి. ఎందుకంటే ఇందులో చెక్క, లవంగ ఇవి వేసేస్తాం కాబట్టి ఘాటుగా ఉంటుందండి. కాబట్టి కొంచెం కారం తగ్గించుకోవాలి. ఇంకా ఆ తర్వాత కొంచెంగా పసుపు వేసేసాను. ఈ విధంగా బాగా కలియబెట్టేసుకొని మనం ఏం చేయాలంటే మూత పెట్టాలండి. మూత పెడితేనే మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు అలాగా మనం చేసుకుంటేనే నాన్ వెజ్ని మించినటువంటి వెజ్ కర్రీ అని చెప్పొచ్చండి. అన్నీ వేసేసి మనము కుక్కర్ పెట్టేసుకున్నామనుకో అంత టేస్ట్ బాగోదన్నమాట. ఇలాగా స్టెప్ బై స్టెప్గా మనం చేసేసుకున్నామనుకో కర్రీ సూపర్గా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనం మిక్సీలో టమాటాలు అలాగే ఆనియన్ మిక్సీ పట్టాం కదా, ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం నీళ్లు పోసేసి ఈ విధంగా తొలిపి పోసేసాను. ఇంకా ఒక్కసారి అలాగా కలియబెట్టి మూత పెట్టేశాను. ఇంకా ఇక్కడ పప్పు బ్యాళ్ళు మాత్రం బాగా ఉడికిపోయినాయండి. ఉడికిన తర్వాత కొంచెంమంది ఏం చేస్తారంటే కట్టు రసం అంతా, పప్పు అంతా ఉడికిన తర్వాత వాటిలో ఉన్నటువంటి నీళ్ళన్నీ వంచుకొని రసం చేసేసుకుంటారు. లేదు అంటే ఇలాగా పప్పు బ్యాళ్ళని పక్కకు తీసేసుకొని ఒక సర్వలో ఈ విధంగా ఉడికించుకొని రసం చేసేసుకుంటారు. సో మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారు రసం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు చూసారా ఆకుకూర ఎంత తాజాగా ఉంది కదా. ఇంకా ఇప్పుడైతే మేము పప్పులో వేసేసాను, మూత పెట్టేశానండి. ఇంకా ఇప్పుడు ఒక్కసారి బాగా కలియబెట్టి మనము శనగలు వండేటప్పుడు మాత్రం నీళ్లు బాగా పీల్చుకుంటాయండి. మనకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే మళ్ళీ కాసింత నీళ్లు పోసేసుకోవాలి. సో నేనైతే ఇంకా కొంచెం నీళ్లు పోసేసాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకున్నానండి, ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. సరిపోయింది. ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు చూడండి ఆకుకూర బాగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెంగా జీలకర్ర అలాగే కొంచెంగా ఎండు మెంతాకు పొడి, వాటితో పాటుగా కొంచెంగా ధనియాలు ఈ విధంగా చేతిలో పోసుకొని నలిచి వేసేసుకోవాలండి. మనము చింతాకు పప్పు అయినా, ఆకుకూర పప్పు అయినా, గోంగూర పప్పు అయినా ఏదైనా కూడా కొంచెం ధనియాలు అలాగ నలిచి వేస్తే చాలా బాగుంటుందన్నమాట. సో ధనియాలు కూడా వేసేసాను. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసాను. మీ దగ్గర కొత్తిమీర కాడలు ఉంటే కొత్తిమీర కాడలు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత కారం వేస్తూ ఉన్నానండి. ఇంకా ఇప్పటికైతే కొత్త కారం పొడి వచ్చింది, కానీ నేనైతే ఇంకా తెచ్చుకోలేదు. ఎంతమంది కొత్త కారం పొడి యూస్ చేస్తున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత చింతపండు అండి. మామూలుగా ఆకుకూర పప్పు చేస్తున్నాము అంటేనే ఊట చిగురు పెట్టి ఆకుకూర పెట్టి పప్పు చేసేదాన్ని. ఈరోజు ఓన్లీ ఆకుకూర పెట్టి మాత్రమే ఇలాగా చింతపండు వేసేసి పప్పు చేస్తూ ఉన్నాను. కొంతమంది ఏమంటారంటే ఏంటండి విజయ్ గారు అసలు టమాటాలు పెట్టరా మీరు పప్పుకని అంటారు. మేము ఎక్కువ శాతం 90% ఆకుకూర పప్పులకి మాత్రము టమాటాలు పెట్టమండి. ఇంకా ఆ తర్వాత నైట్కి మామూలుగా మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉన్నానని చెప్పేసి ఈ విధంగా మా వారు మామూలుగా పల్లీలను తీసుకొని వచ్చారు. అలాగే మా మరిది గారు కాజు స్వీటు, కారాలు అలాగా తీసుకొని వచ్చారండి. ఇంకా ఇక్కడేమో 2 విజిల్స్ వచ్చేసాయి. ఆ తర్వాత అక్కడ పప్పు ఏమో బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా ఇక్కడ రసం బ్యాళ్ళు ఉడుకుతూ ఉన్నాయండి. సో ముందటి రోజు ఏం చేశానంటే నేను నిమ్మకాయ పచ్చడి పెట్టాను కదండి, ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా, అవి తొప్పలన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నాయండి. ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి ఒక కుక్కర్లో మామూలుగా ఏం చేశానంటే నిమ్మ తొక్కలన్నీ వేసేసి మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక గుప్పెడి చింతపండు అలాగే కల్లు ఉప్పు వేసేసి ఉడకబెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకున్నాను. అందులో కొంచెం విమ్ లిక్విడ్, వంట సోడా వేసేసి కొంచెం సేపు చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవచ్చులే అని చెప్పేసి అలాగనే వదిలేసానండి. మర్చిపోయాను అనమాట నైట్ పడుకునేటప్పుడు. సరే ఇంకా ఇప్పుడు ఫస్ట్ నిమ్మతొప్పలన్నీ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇక్కడ నీళ్ళు అది అంతా కలిపి మనం అంతా పడితే చిడతాది అని చెప్పేసి ఇలాగ చేత్తో కలిపేసి సగభాగం ఒక బౌల్లో వేసేసుకొని సగభాగం మిక్సీ పడుతూ ఉన్నాను. సో ఈ పేస్ట్ ఏంటంటే కనుక మనకు బాత్రూమ్లు కడగడానికి అలాగే ట్యాప్స్
మనకు క్లీన్‌గా షైనీగా రావటానికి ఈ లిక్విడ్, ఈ పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్‌గా ఏంటంటే రోజు దేవుడి సామాగ్రి క్లీన్ చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనం ఫ్రిడ్జ్‌లో ఎన్ని రోజులైనా కూడా పెట్టి స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేసేసుకొని మనం తోముకుంటే సరిపోతుంది. సో, నేనైతే ఎప్పుడైనా కూడా నిమ్మ తొక్కల్ని ఇలాగనే చేస్తూ ఉంటాను. ఇంకా ఆ తర్వాత విజిల్ పోయింది చూసారా? ఇంకా కర్రీ చూడండి ఎలా ఉందో. ఇట్లా ఉండాలండి. ఈ కలర్‌లో ఉండాలి. ఈ విధంగా కుత అని ఉడికేటప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి మనం ఏం చేయాలంటే ఇందులో ఎక్కువ శాతం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటామండి మేమైతే. ఎండు కొబ్బరి పొడి, అలాగే ధనియాల పొడి అలాగా వేసుకుంటూ చేసుకుంటామనమాట. ఇలాగనే సేమ్ మనము అనపకాయల కర్రీ అయినా, అలాగే కందికాయల కర్రీ అయినా ఇలాగనే చేసుకోవచ్చు. ఈ కాలం వచ్చిందంటే ఎక్కువ శాతం మనం ఏం చేస్తాము, రేగి పళ్ళు, శనక్కాయలు, అలాగే శనగబుడ్డలు, అలాగే కందికాయలు, అనపకాయలు ఇవన్నీ మనకు బాగా దొరుకుతాయి సీజన్‌లో. ఇట్లాగా ఉన్నప్పుడు మనం అన్నీ తెచ్చుకొని ఈ విధంగా కర్రీస్ చేసుకొని వీటిలోకి కాంబినేషన్‌గా పూరి అన్నా, లేకపోతే చపాతీ అన్నా, రోటీ అయినా ఏదైనా బావుంటదండి. సూపర్ అనమాట. ఇంకా నేనైతే ఇప్పుడు పైకొచ్చాను. సరే వీటిలో కొంచెం కొత్తిమీర తీసుకుందాం అని చెప్పేసి వచ్చాను. కానీ అసలు ఈ ఎండకి చెట్లన్నీ ఆలుబడిపోయాయండి. అవతలికి చేంజ్ చేసుకోవాలన్నమాట. అందులో ఇక్కడ కూడా ఇవి ఏం మనకంత పూలు రావట్లేదు. అన్నీ తీసేద్దామా, పెట్టుకుందామా అని ఆలోచన చేస్తూ ఉన్నాను. మట్టి కూడా మార్చాలండి. ఇంకా మా ఫ్రెండు తులసి గారు ఏం చేశారంటే మామూలుగా కుంభమేళ నుంచి నీళ్ళు తీసుకొని వచ్చారండి. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే నాకు ఆశ్చర్యం అనిపించిందండి. అంత మునిగి తేలుతున్నారు అందరూ. నీళ్ళు ఎలా ఉంటాయో అని అనుకున్నాను కానీ స్వచ్ఛంగా నీళ్లు ఉన్నాయి. సరే అందరము రథసప్తమి రోజు నీళ్లు పోసుకుందాము అని చెప్పేసి ఇంకా అందరికీ నీళ్ళు ఇచ్చాను, పోసుకున్నారండి. అత్తయ్య మాత్రం మర్చిపోయిందని చెప్పేసి మళ్ళీ నీళ్లు పోసుకొని కూర్చొని ఈ విధంగా ఒత్తులు చేస్తూ ఉంది. కర్రీ చూసారా ఎంత బాగుంది కదా, చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదండి. కొన్ని కర్రీస్ అంతేనండి, కందికాయలు కానీ నాకైతే ఎక్కువ ఇష్టము ఇలాగ శనగల కర్రీ భలే ఇష్టం అండి. ఇంకా ఆ తర్వాత మనము పూరి చేసుకుందాం కాంబినేషన్గా అని చెప్పేసి అలాగే ఆయిల్ ఒక బాండీలో పోసేసాను. ఇంకా గోధుమ పిండి మాత్రం నాకెందుకో కొంచెం లూజ్గా అన్నట్టుగా అనిపించింది, కానీ మనం పూరికి కొంచెం గట్టిగా తడుపుకోవాలండి. అప్పుడే మనకు పూరీలు బాగా క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఇలాగా బాగా పిండిని పిసికిన తర్వాత అన్నీ ఒకే సైజులో రావడానికి ఇలాగ కట్ చేసి ఈ విధంగా అత్తెలు చేసేసి పక్కకు పెట్టేసుకుంటాను. ఇలాగ తిక్కుకుంటానండి. పూరీ చేయటం చాలా ఈజీ, కానీ తిన్న తర్వాత బాగా మజ్జిగా ఉంటుంది కదా, కాబట్టి ఎప్పుడు పూరీ చేసినా కూడా టీ చేసుకొని తాగుతానండి. అప్పుడే మనకు బాగుంటుంది గొంతులో. ఇంకా ఇప్పుడైతే పూరీ తిక్కుతూ ఉన్నాను. మీ ఇంట్లో టిఫిన్ ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో పూరీలు చాలామంది ఇష్టపడతారండి. ఎక్కువ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆర్డర్ పూరీనే ఇస్తాం కదా, నేనైతే ఎక్కువ శాతం అలాగనేనండి. కానీ మా పిల్లలు మాత్రం ఎక్కువగా దోశను లైక్ చేస్తారు. ఇంకా పూరీ మనకు కొంచెం ఎరడాలుగా వేయించుకుంటేనే బాగుంటుందండి. మనకు హోటళ్ళలో ఏంటంటే వైట్ పిండి వాడతారు కాబట్టి తెల్లగా ఉంటాయి పూరీలు. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారులేండి. మామూలుగా అయితే నేను నైట్కి పూరీలు ఉండాలి, ఒకవేళ పిల్లలు తింటారని అనుకుంటే కనుక కొంచెం పలచగా చిక్కేసి పొంగకుండా ఉండనిచ్చి వాటిని చాలా క్రిస్పీగా వేయించుకుంటానండి. ఆ పూరీలు ఏంటంటే మరుసటి రోజుకైనా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఎలా చేస్తారండి? నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎప్పుడైతే పూరీలు అయిపోయాయి, ఇంకా ఆ తర్వాత మా వారికి అయితే పూరి వడ్డిస్తూ ఉన్నానండి. మా ఇంట్లో దోశ అప్పుడు కానీ పూరి అప్పుడు కానీ కొంచెం వేడివేడిగా తినాలని అనుకుంటారు. మిగతావైతే అంత ఏం పెద్దగా పట్టించుకోరండి. ఉప్మా కానీ పొంగల్ కానీ ఇవన్నీ ఏమంత పెద్దగా పట్టించుకోరనమాట. సో ఎవరు వస్తే వాళ్ళకి జస్ట్ మనము 3-4 కన్నా తినలేం కదా, అట్లాగా వేయించి ఇస్తూ ఉంటాను. ఇంకా మా వారికి అయితే కర్రీ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఈ శనగబుడ్డలు ఏంటంటే ఒలుచుకోవడమే పని, కానీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా కష్టపడింది ఫలితం రాదులేండి. ఇంకా ఆ తర్వాత నైట్కి ఇంకా మా పెద్దమ్మాయి దగ్గరికి బయలుదేరుతున్నాను కదా అని చెప్పేసి కొన్ని బుడ్డలు అయితే మా వారు తీసుకొని వచ్చారు. అవి 3 బుడ్డలు ఉన్నాయండి. చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు 3 బుడ్డలు తినరి 3 పిల్లలు పుడతారని అనేవాళ్ళు. సో మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఇలాగనే అనేవాళ్ళ? కానీ బుడ్డలైతే నాటు బుడ్డలు చాలా బాగున్నాయి, కానీ తరిగైతే ఎక్కువగా పోయిందండి. ఇంకా ఆ తర్వాత నీళ్ళల్లో వేసేసాను, కొంచెం నానితే మట్టిపోతుందని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత ఇంకా వెంటనే పని అయిపోతే బాగుంటుందని చెప్పేసి ఆయిల్ కూడా వడగట్టేసానండి. ఇలాగ ఒక టిష్యూ క్లాత్ పెట్టేసి ఈ విధంగా ఆయిల్ వేసేసి గట్టిగా పిండితే వాటిలో గసి అనేది ఉండదు. ఇంకా ఆ తర్వాత ఇదే బాండీలోనే ఏదైనా వేయించుకోవచ్చు అని చెప్పేసి ఆ టిష్యూ క్లాత్తో ఇలాగా మొత్తం అంతా తుడిచేసాను. ఇంకా ఆ తర్వాత రసం కూడా ఉడికిపోయింది. రసం పొడి మాత్రం నేను ఇంట్లోనే కొట్టుకుంటానండి, చాలా వీడియోలలో షేర్ చేశాను. ఇంక ఇక్కడ చూడండి, ఏ ఊరికి వెళ్ళినా కూడా పప్పు కూడా తీయటము, గిన్నెను బాగా కాల్చి ఇలాగా
ఒక 2 గిన్నెలలో వేసేస్తాను, రసం 2 గిన్నెలలో వేసేస్తాను. అలాగే కర్రీ కూడా ఇలాగ పక్కకు పెట్టేశాను. ఇంకా అందరూ తినేసారండి. ఇంకా మా మెయిడ్ అలాగనే సాకలమ్మ ఆంటీ ఇద్దరికి ఒకేసారి చేసేసి నెట్ కింద పెట్టేశాను. ఇంకా ఇప్పుడు పల్లీలనైతే నీట్గా కడిగేసి ఇలాగా ఒక కుక్కర్లో వేస్తూ ఉన్నాను. ఈ కాలం అంతా ఎక్కువ శాతము పల్లీలు, కందికాయలు, అలాగే అనపకాయలు ఇలాగ తెచ్చుకొని ఉడికించుకుంటూ ఉంటామండి. సాయంత్రం స్నాక్స్ అంటూ వెరైటీగా ఏవి చేసుకోమండి, ఇవే ఎక్కువగా తింటూ ఉంటామన్నమాట. వేసి తగినంత ఉప్పు వేసేసి మనము విజిల్ పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తేనే బాగా ఉడుకుతాయండి. సో ఇంక ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేశాను, విజిల్ కూడా పెట్టేశానండి, స్టవ్ మీద కూడా పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత అన్నానికి పెట్టుకున్నానండి. ఇంకా ఆ తర్వాత ఉడికిపోయినాయి, వడగట్టాను, అలాగే అన్నం కూడా అయింది, స్టవ్ ఆఫ్ చేశాను. చూడండి నీళ్లు లేకుండా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. మనము పల్లీలు మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకొని ఇలాగ ఉడికించుకుంటే పల్లీలలో నీళ్ళు అనేది రాదు. మనం విజిల్ పోయిన పాటనే కొంచెం సేపు ఉంచి వెంటనే వడగట్టుకోవాలండి, లేకపోతే అంత నీళ్ళల్లా దాంట్లో ఉంటాయన్నమాట. సరే ఇంకా ఫస్ట్ అత్తయ్యకి అయితే కొన్ని పెట్టాను, చాలా ఇష్టం అండి అత్తయ్యకి మాత్రము. అసలు అన్నం తినకుండా కూడా అవి తినేసి ఆమె కామ్గా ఉంటుంది, అంత ఇష్టం అన్నమాట. ఇంకా నైట్ బయలుదేరామండి, హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ ఒక వీడియో కూడా షేర్ చేశానండి, అర్బాస్లో తీసుకొని వచ్చానమాట కొన్ని శారీస్. ఇంకా వస్తూ మా పెద్దమ్మాయి దగ్గరికి వచ్చేసాను. అయితే ఫస్ట్ మా పెద్దమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను కానీ పోలేదండి, మా మేనత్త కూతురు దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు అక్కడికే వెళ్తాను కదా, ఇంకా మా మేనత్తను కూడా చూసినట్టు ఉంటుంది మా వదిన వాళ్ళని అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. ఇంకా తీరా వచ్చేటప్పుడు నైట్కే వచ్చామండి. సో వచ్చేటప్పుడు మా అమ్మాయి దగ్గరికి వెళ్ళింటే, అమ్మ ఇక్కడ పంచకట్టు దోశ ఉంది, చాలా బాగుంటుంది, తినేసి పోదురాండి నువ్వు అత్తయ్య అని చెప్తే మా ఫ్రెండ్ సరిత కూడా వచ్చిందండి. ఇద్దరం కలిసి ఇంకా పంచకట్టు దోశ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ నిజంగా మనకి ఇష్టమైనటువంటిది ఏదైనా తినాలి అనుకుంటే ఎంత దూరమైనా పోతాం కదా. నేను కూడా అంతేనండి. అసలు మా అమ్మాయి 5 నిమిషాలే అనింది కానీ హైదరాబాద్లో 5 నిమిషాలు అంటే ఒక 7-8 కిలోమీటర్లు వెళ్ళాలండి. నాకు ఇప్పుడే అర్థమైందనమాట. సో ఇక్కడికి వచ్చేసాము, జనాలైతే విపరీతంగా ఉన్నారండి. ఇంకా మనం వచ్చిన తర్వాత ఏదైనా కూడా ఇష్టంగా వచ్చాం కాబట్టి ఎంతసేపైనా నిలబడుకుంటాము, తింటాము, తినేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరామండి. మాకు బస్సు బుక్ చేసుకుంది మాత్రము 10:45కి అలాగా బుక్ చేసుకున్నాము, హిందూ ట్రావెల్స్ అండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను మామూలుగా ఈరోజు వీడియో షేర్ చేస్తున్నానండి. బస్సులో నేను ఏవేవి తెచ్చుకున్నాను అంటే పట్టు చీరలు తెచ్చుకున్నాను, ఒక ఫ్యాన్సీ ఐటెం తెచ్చుకున్నానండి. సూరత్కి వెళ్ళినప్పుడు కాటన్ శారీస్ ఎక్కువ తెచ్చుకున్నాను కానీ అమ్మకు అత్తయ్యకి పెద్దగా తీసుకురాలేదు అని చెప్పేసి ఇంకా ఈరోజైతే మాత్రము అమ్మకు అత్తయ్యకి పట్టు చీరలు తీసుకున్నానండి. ఇది 4000 ఏమో పడిందండి, ఉప్పాడ పట్టు శారీ, లైట్ వెయిట్, చాలా బాగుంది. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి అయినా కట్టుకోవచ్చు, పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అయినా కట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మనకు మెహందీ గ్రీను ప్లస్ కింద మెరూన్ రెడ్ వచ్చింది కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అత్తయ్య తెల్లగానే ఉన్నారు, అమ్మ కూడా తెల్లగానే ఉన్నారు, ఇద్దరి వాళ్ళ ఇష్టం అండి, ఏది నచ్చినది వాళ్ళు తీసుకొని అని చెప్పేసి 2 కలర్స్ అయితే తీసుకొని వచ్చాను. అంటే నేను ఏమంటానంటే మనకి చాలామంది హోల్సేల్ అంగడికి వెళ్ళారు కదండి, ఆ షాప్ ఎందుకు చూపించారు, అమ్ముకునే వాళ్ళకి నష్టం కదా అని. అట్లా ఏమీ కాదండి, హోల్సేల్ అంగడికి వెళ్తే మనము బండిల్ తీసుకోవాలి, మనం ఎందుకు తీసుకుంటామండి చెప్పండి, అంతే కదా. సో మనకి ఒకవేళ కావాలి అనుకుంటే పట్టు చీరలు మాత్రం ఒక్కొక్క పీస్ అలాగే ఇస్తారు కానీ మిగతా చీరలు మాత్రం బల్క్గా ఎక్కువగా తీసుకోవాలండి. కాబట్టి అమ్మే వాళ్ళు అమ్ముకోవచ్చు, ఏదైనా కూడా కష్టపడింది అయితే ఫలితం రాదు. అందులో మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలని ఇలాగ అన్నీ ఉంటాయి కదండి. సో మీరు ఏమీ అనుకోవద్దండి, నేను అర్బాస్ టెక్స్టైల్స్ చూపించానని కొంతమందికి ఉపాధి కల్పించాను, మన ఛానల్ ద్వారా కొంతమంది బిజినెస్ చేయాలి అనేది నా సంకల్పం అనమాట. సో ఇంకా ఆ తర్వాత ఈ కలర్ చూడండి ఎంత బాగుందో, నెమలి పింఛం కలర్కి మెరూన్ రెడ్ బార్డర్, సేమ్ ప్రింట్స్ అలాగనే వచ్చాయి, ఇంకా కొంగు కూడా అలాగనే వచ్చింది, బ్లౌజ్ కూడా సేమ్ కలర్ అండి. నాకైతే అన్నిట్లలో ఈ సారీస్ చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ రెండిటి చీరలలో చాలామందికి తెలుసు కదండి, మా అత్తయ్యని చూసారు, అమ్మని చూశారు, ఏ కలర్ శారీ అమ్మకు బాగుంటుంది అత్తయ్యకి బాగుంటుంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే ఇది అమ్మకు బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఒక్కొక్కరి అభిప్రాయం అండి. ఇంకా మూర మాత్రం బాగానే ఉందండి, బాగా కుచ్చన్లు కూడా బాగా పడుతూ ఉన్నాయి, పొడవు చీర బాగా ఉంది, ఇటు పొడవు ఉంది, ఇటు వెడల్పు ఉందండి. కొన్ని పట్టు చీరలు ఏంటంటే అసలు మనకు 4 కుచ్చల్లే వస్తాయి, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. మనకి ఏంటంటే ఆడవాళ్ళకి కొంచెం పొట్ట ఉంటుంది కాబట్టి కుచ్చళ్ళు బాగా పడితేనే బాగుంటుంది అనమాట. ఇంకా నాకు ఇష్టమైనటువంటి ఫ్యాన్సీ ఐటమ్ చీర అండి, ఇది 2800 ఏమో పడింది అనమాట. కానీ క్లాస్ లుక్ అండి, చాలా బాగుంది అనమాట. కింద మనకు బార్డర్ ఇలాగా వచ్చింది, చిన్న చిన్న ఫ్లవర్స్,
దీనికి మనము కాంబినేషన్ బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో నేనైతే మాత్రం పింక్ బ్లౌజ్ నా దగ్గర ఉంది అని చెప్పేసి పట్టించుకోవాలనేసి ఫాల్ అయితే కుట్టించాను. నాకు ఇష్టమైంది అనుకో ఆ చీరకు వెంటనే ఫాల్ కుట్టించుంటానండి. లేకపోతే ఎన్ని రోజులైనా కూడా అలాగనే పెడతాను. టోటల్గా ఈ 3 చీరలు అయితే తీసుకున్నానండి. నాకు నచ్చి తెచ్చుకున్నానమాట. సో మీకు ఏ శారీస్ బాగున్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత మా అమ్మాయి మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళిందండి. అక్కడ 1000కి 3 బెడ్షీట్స్ వస్తున్నాయమ్మా, డబుల్ కాట్ బెడ్షీట్స్ తీసుకుంటావా అని అడిగింది. సరే క్లాత్ బాగాలేదమ్మా మనకి ఎందుకు, నేనైతే ప్యూర్ కాటన్ వాడతానండి అంటే, లేదమ్మా క్లాత్ కూడా బాగుంది, మెత్తగా ఉంది అని చెప్పేసి 3 బెడ్షీట్లు అయితే తీసుకెళ్ళింది. కానీ చాలా బాగున్నాయండి. మనం ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అట్లాగా ఉన్నప్పుడు తెచ్చుకోవటం బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా ఎండలో ఖచ్చితంగా ఆరేస్తాం బెడ్షీట్లని. ఎంత కాస్ట్లీ పెట్టినా కూడా బెడ్షీట్ని అయితే ఎండలో ఆరేయాల్సిందే, మడత పెట్టుకోవాల్సిందే, వేసేసుకోవాల్సిందే, అంతే కదండి. క్లాత్ కూడా చూశానమాట, చాలా బాగా నచ్చింది. ఎందుకు చూపించానంటే మీరు ఎగ్జిబిషన్కి పోయినప్పుడు కంపల్సరీగా మీకు నచ్చినవి కొనుక్కోండి. అవి మనకు సరసమైనటువంటి రేట్లు వస్తాయి అన్నమాట. ఇంకా ఆ తర్వాత రోజు తిరగడం అవుతుందండి. బాగా వేడి చేసిందనమాట. అందులో ఎడిటింగ్ చేద్దాము అంటే కూడా కళ్ళు విపరీతంగా మండుతూ ఉన్నాయండి. సరిగ్గా కనపడట్లేదు. ప్రతి యూట్యూబర్కి ఇదే సమస్యనేనండి. మెడలు నొస్తాయి, నడుములు నొస్తాయి, అలాగే కనుచూపు కూడా తగ్గిపోతుందండి. ఎడిటింగ్ చేసి చేసి మనకి కళ్ళు అనేది సరిగ్గా కనపడవు. సరే ఇంకా అని చెప్పేసి ఇది కూడా ఒక పని అయిపోతుంది. అందులో మా అన్నయ్య కొడుకు వచ్చాడని చెప్పేసి నేను మా అన్నయ్య కొడుకు నంద్యాలలో ఉన్నటువంటి శ్రీనివాస ఆప్టికల్స్ అండి, రాజ్ టాకీస్ దగ్గర ఉంటుందన్నమాట. మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అన్న వాళ్ళు. మా పిల్లలు కానీ మా బంధువులు కానీ అందరు ఇక్కడికే వస్తారు. సెలెక్షన్ అంతా అయిన తర్వాత అన్నయ్య బాగుంది అని అడుగుతామన్నమాట. అమ్మ ఇది బాగుంది ఇది బాగుంది అని చెప్తారు. మేము మా స్వతంత్రంగా ఎంత సెలెక్షన్ చేసుకున్నా వేనన్నయ్య ఇది బాగుంది అంటేనే మాకు ఆడికి సాటిస్ఫాక్షన్ అండి. పిల్లలకి ఫోన్ చేశాను అనమాట, ఏంట్రా ఏది బాగుంది అంటే, అమ్మ అంకుల్ని అడుగు నీట్గా చెప్పేస్తారు కదా ఇది బాగుంది ఇది బాగుంది అని అంటారు. సో ఇక్కడ మాత్రం చాలా మోడల్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి అన్నమాట. స్పెట్స్ అనేది ఇంకా ఆర్డర్ ఇచ్చేసాను. అందులో ఒకటి మనకు మంచిగా కలర్ నచ్చిందని చెప్పేసి చూపించాను. అన్న బాగుంది అని అన్నారండి. ఎవరైనా రావాలని అనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకోండి, చాలా బాగుంటాయి. మీరే ఒకసారి చూస్తే మీకు తెలుస్తుందన్నమాట. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా మీరు శనగల కర్రీ అయితేనేమి, పూరి అయితేనేమి, అలాగే నేను తీసుకున్నటువంటి శారీస్ అయితేనేమి ఎలా ఉన్నాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.